అందరికీ నమస్కారం. నేను మీ కిరాకార్పేని. 2019 నుంచి 24 మధ్యలో రోజా క్రీడా శాఖ మంత్రిగా పనిచేసింది. అందులో భాగంగానే బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి కూడా శాప్ చైర్మన్ గా పనిచేశాడు. అప్పుడు మన ఆడుదాం ఆంధ్ర అనేటువంటి కూడా ఒక ఈవెంట్ కండక్ట్ చేయడం జరిగింది. అందులో కొన్ని వందల కోట్ల రూపాయలు కూడా వీళ్ళిద్దరూ ఏదైతే రోజా ఉందో బైరెడ్డి సిద్ధార్థ ఉన్నారు, ఇద్దరు కూడా మూకుముడిగా కూడా కోట్ల రూపాయలు, వందల కోట్ల రూపాయలు లూటీ చేయడం జరిగింది. అవి తవ్వే కొద్దీ బయటపడుతూనే ఉన్నాయి. సో అది బాగా జనాల్లోకి బాగా నానుతూ ఉంది. బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి రోజా కలిసి వందల కోట్ల రూపాయలు లూటీ చేశారని. అది తెలిసిందో లేదో ఇప్పుడు రీసెంట్గా నిన్న మన బైరెడ్డి బయటకు వచ్చి ఒక మైకి పట్టుకున్నాడు. ఈ 9 నెలల్లో ఒకటిన్నర బయటకు వచ్చాడంతే. ఈ మధ్యలో రాలా. అప్పుడు మాత్రం అధికారంలో ఉన్నప్పుడు అన్నయ్య పేపర్ మీద మంచి డైలాగులు రాసుకొని యూట్యూబ్లో కామెంట్లు పెట్టుకొని మురిసిపోయేవాడు. రీసెంట్గా వచ్చాడు. ఆయన ఏం మాట్లాడుతున్నాడో, ఆ పెద్ద మనిషి ఏం మాట్లాడుతాడో ఒకసారి చూద్దాం. ఒకసారి చూడండి. బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఏమంటున్నాడంటే, అసెంబ్లీకి మామూలుగా పోతున్నారా, ఏమైనా మద్యం సేవించి పోతున్నారా అంటున్నాడు. మద్యం సేవించి అసెంబ్లీకి ఈ కూటమిలో ఉండేవాళ్ళు పోతున్నారా అని అడుగుతున్నారు. ఎవరు మద్యం సేవించారో ఇప్పుడు నేను ప్రూఫ్లతో సహా చెప్తా, చూద్దాం. చూడండి. కూటమి ప్రభుత్వం ఏర్పడి దాదాపుగా ఈ రోజుకి సంవత్సరం రోజులైంది. ఇటాటోళ్ళకి పదవులు ఇస్తే ఎట్టుంటది, ఇటాటోళ్ళకి మాట్లాడమని మైక్ ఇస్తే ఎట్టుంటది. 2024 జూన్ 4వ తారీఖు కూటమి పార్టీ గెలిచింది. అదే జూన్ 12వ తారీఖు ప్రమాణ స్వీకారం జరిగింది. ఇప్పటికి 9 నెలలు అయింది. సంవత్సరం ఏడు నుంచి వచ్చింది. ఇప్పుడు చెప్పు, తాగింది ఎవరు? బైరెడ్డి తాగింది. ఇప్పటికి అసెంబ్లీకి వెళ్ళే శాసనసభ్యుల, క్యాబినెట్ మినిస్టర్ల, నువ్వా? ఏ 3 క్యాపిటల్ తాగావా? ప్రెసిడెంట్ మెడల్ తాగావా? భూమి తాగావా? 9 నెలలే కదా అయింది. ప్రపంచంలో ఉన్న ప్రతి తెలుగులకి తెలుసు కదా, ఈ నెల 4వ తారీఖు లేకపోతే 12వ తారీఖు ప్రమాణ స్వీకారానికి 9 నెలలు అయింది. 12 నెలలు నుంచి వచ్చాయి. ఓహో, నీ లెక్క ప్రకారం గెలవక ముందే జగన్మోహన్ రెడ్డి కాళ్ళు ఎత్తేసి 3 నెలల ముందే పార్టీని చంద్రబాబు నాయుడు గారి చేతిలో పెట్టారంటావా? నాకేం అర్థం కావడంలే. తాగింది ఎవరు? ఓట్లు అడుక్కున్నారు. బైరెడ్డి ఏడ్చి కూటమి నాయకులు, కూటమి కార్యకర్తలు, కూటమి వర్గము, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఓట్లు అడుక్కోవాలా. జగన్మోహన్ రెడ్డికి ఓట్లు వేయద్దని బాగా ఏడ్చింది షర్మిలమ్మ గారు, సునీతమ్మ గారు, విజయమ్మ గారు. అలాంటి వాడు సమాజానికి వద్దు, మా అన్నయ్య వద్దు, ఇంకొక ఆవిడ మా అన్నయ్య వద్దు, ఆవిడేమో నా బిడ్డ వద్దు అని ఏడ్చి రోడ్ల మీదకి వచ్చి మైకులు పెట్టుకొని ఏడవడం వల్లే ఎంతో కొంత ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు తప్ప పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఏడ్చి ఓట్లు అడుక్కోవాలా. ఇది గుర్తుపెట్టుకో జీవితంలో. ఆడదాం ఆంధ్రాకు కేటాయించింది కేవలం 119 కోట్లు అని చెప్పినారు. కేటాయింపే 119 కోట్లు ఉంటే 400 కోట్ల స్కామ్ ఎట్లా జరుగుతుంది? బైరెడ్డి, నీకు చిన్న ఉదాహరణ ఒకటి చెప్తా. 119 కోట్లు అయితే 400 కోట్లు ఎలా అయింది అంటున్నావు? గుర్తుందా? జగన్మోహన్ రెడ్డి బాబాయ్ హత్య ఫస్ట్ గుండెపోటు అని చెప్పారు. కొన్ని రోజుల తర్వాత మార్చుల్లో బయటపడింది గుండెల మీద గొడ్డలిపోటు అని. గుండెపోటు కాస్త గొడ్డలిపోటుగా ఎలా వచ్చింది? మనం చెప్తేనేమో గుండెపోటే, మార్చులోకి వెళ్ళి సర్టిఫికేట్లు తీసుకుంటేనేమో గొడ్డలిపోటు అని తేలింది. నువ్వు చెప్పేది 119. నిజాల్లోకి వెళ్ళి నికార్చుగా లోపలికి వెళ్ళి నీట్గా చెక్ చేస్తే 400 కోట్లు అయింది. మా అన్న చెప్పినట్టు అది ఇంకా పెరిగే అవకాశం కూడా ఉంది. నీకు ఇప్పుడు అర్థమైందా 119 400 ఎట్టయిందో? గుండెపోటుకి గొడ్డల పోటీకి ఎలా అయితే పరివర్తన వచ్చిందో 119 కూడా 400 అయింది. బైరెడ్డి గురించి మీకు ఇంకా చెప్పాలా. 2010 నుంచి 2024 మధ్య ఆయన ఎంత మాట్లాడినా 2024లో ఆయనకి ఎమ్మెల్యే సీట్ ఇవ్వలేదు. అదేవిధంగా మనోడు యూట్యూబ్ ఛానల్ నడుపుకుంటాడు, డిజిటల్ మీడియాను కొంచెం పెట్టుకున్నాడు, కామెంట్లు, షేర్లు, సబ్స్క్రైబర్లు. నాకు ఒకటి అర్థం కాదు బైరెడ్డి, నిజాయితీగా ఒక క్వశ్చన్ అడతా నిన్ను. నువ్వే ఒక మాట చెప్పావు, ఏంటంటే జీవితంలో పోగొన్నవి 2 సందర్భాలు, 2 స్థలాలు అన్నావు. అందులో ఒకటి జైలు, 2 హాస్పిటల్ అన్నావు. మరి చాలా జనాలు కూడా బాగా విన్నారు. అప్పటి అది ట్రెండ్ కూడా అయింది. జైలుకి వెళ్ళకూడదు, హాస్పిటల్. మంచి మాటలు నువ్వు చెప్పినట్టే. అన్ని చెప్పినా నువ్వు ఇన్స్పిరేషన్గా నిలబడాలి. కానీ మళ్ళీ నువ్వే జైలుకి వెళ్ళాలని ఎందుకు అనుకుంటున్నావు? ఎందుకు వెళ్తున్నావు? ఇంత స్కామ్ చేసినప్పుడు నిన్ను జైల్లోకి తీసుకెళ్ళరా? నిజాయితీగా గుర్తుపెట్టుకో బైరెడ్డి, బాల్ లాంటి బాల్స్ ఇచ్చావు, గాడ్ లాంటి గాడ్స్ ఇచ్చారు, వికెట్ లాంటి వికెట్లు ఇచ్చారు, కిట్లు లాంటి కిట్లు ఇచ్చారు. కానీ గుర్తుపెట్టుకో, తప్పు చేస్తే కోర్టులు లాంటి కోర్టులు ఉండవు, శిక్షలు లాంటి శిక్షలు ఉండవు, న్యాయాలు లాంటి న్యాయాలు ఉండవు, జడ్జిలు లాంటి జడ్జిలు ఉండరు. నికార్సుగా నిజాయితీగా చట్టం తన పని తాను చేసుకుంటూ పోతానే ఉండదు. చివరిగా ఒకే ఒక మాట, గ్రౌండ్ బయట అన్నబొమ్మే, గ్రౌండ్ లోపల అన్నబొమ్మే, బ్యాట్ మీద అన్నబొమ్మే, బాల్ మీద అన్నబొమ్మే, హెల్మెట్ మీద అన్నబొమ్మే, టీ షర్ట్ మీద అన్నబొమ్మే. ఇవన్నీ పక్కన పెడితే చివరికి గాడు మీద కూడా అన్నబొమ్మే. ఓ మై గాడ్! ఇప్పటి వరకు జనాల సొమ్ముతో ఆడుదాం ఆంధ్ర ఆడారు. సిఐడి వాళ్ళు రేపటి నుంచి మీతో ఆడతారు. ఆడుదాం ఆంధ్ర.